ముక్కోటి ఏకాదశి నాడు ఎందుకు వైష్ణవ దేవాలయాలకి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు? అసలు ఉత్తరాయణం అంటే ఏంది? వైకుంఠ ద్వారం అంటే ఏంది? వైకుంఠ ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళి దర్శించుకుంటే ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో మనతో మాట్లాడడానికి తుమ్మలగుంట ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు మనతో ఉన్నారు. స్వామి నమస్తే. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంది? అసలు ఎందుకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇవాళ స్వామివారిని దర్శించుకుంటారు? వైకుంఠ ఏకాదశి ఎందుకు ప్రాశస్త్యం అంటే ఆరోగ్య ప్రదాత సూర్యుడు, ముక్తి ప్రదాత మహావిష్ణువు. ముక్తి ప్రదాతమైన మహావిష్ణువునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశి మహావిష్ణువుకి చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈ విశిష్టమైనటువంటి రోజు నాడు ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారని పురాణం యొక్క వచనం. ఆ కారణంగా ముక్కోటి ఏకాదశి నాడు వెంకటరమణమూర్తి ప్రత్యక్ష కలో వెంకటనాయక, కలియుగానికి వెంకటరమణమూర్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి భగవంతుడు. ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఈ యొక్క ధనుర్మాసంలో విశేషంగా పూజలు చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందుతున్న సమయంలో ముక్కోటి దేవతలు కూడా ప్రీతి చెందినటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసం అని చాతుర్మాస దీక్ష అనంతరం కూడా వచ్చేటువంటి ఏకాదశి కనుక ఈ రోజునాడు స్వామివారి యొక్క ఉదయాన్నే ఆయన యొక్క దర్శనం చేసుకుని ఆయన యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తే అత్యంతమైనటువంటి ఫలప్రదమైనటువంటిది. మహావిష్ణు యొక్క అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ, రంగనాథ స్వామిని కానీ, కృష్ణుని కానీ ఇత్యాది దశావతారాలలో విశిష్టమైనటువంటి ఏ అవతారమును పూజించినా మహావిష్ణు యొక్క అవతారమైనటువంటి స్వామిని సేవిస్తే ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం ద్వారా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ముక్తి ప్రదాతనిస్తాడని ప్రతీతి, పురాణ వచనం. కనుక ఈ ముక్కోటి ఏకాదశి ఇంత ప్రాశస్త్యమైంది. ఆ ప్రాశస్త్యమైనటువంటి ఈ తుమ్మలగుంట క్షేత్రంలో కొండపైన అందరికీ దర్శన భాగ్యం సులువు కాదు కాబట్టి ఈ తుమ్మలగుంట క్షేత్రంలో మన కోసమై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక దేవాలయం నిర్మించి దీనికి విశిష్టమైనటువంటి అక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారని, స్వామి అనుగ్రహం పొందుతారని, విశేషంగా ఈ యొక్క పూజా విధానాలన్నీ కూడా వైఖానసాగమ ప్రకారంగా ఇక్కడ ఏర్పాటు చేసి కొండపైన ఏ విధంగా అయితే వైఖానసాగం ప్రకారం పూజలు జరుగుతున్నాయో అదే విధంగా ఇక్కడ కూడా వైఖానసాగం ప్రకారం కర్షణాది ప్రతిష్టాంతం స్వామి ఇక్కడ వచ్చి ప్రతిష్ఠ చేసిన మొదలు ఈ రోజు వరకు కూడా వైఖానసాగమ ప్రకారంగానే కొండపైన జరిగినట్టుగానే ఇక్కడ కూడా నిత్య నియమిత కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ మన అందరి కోసం వైకుంఠ ద్వారాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన యొక్క అనుగ్రహాలను పొందమని, ఆయన యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా వచ్చి స్వామిని సేవించి తరించాలని ఆశిస్తున్నాం. ఎందుకు ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి అదేవిధంగా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అంటారు? అంటే చాలా పుణ్యం చేసుకుంటే కానీ స్వర్గానికి వెళ్ళారంటారు కదా. అసలు ఈ రోజు స్వామిని దర్శించుకుంటే నిజంగా స్వర్గానికి వెళ్తారంటారా? 100%. ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా నమ్మకమే ప్రధానం. ఇప్పుడు మీరు ఎన్నో చూడొచ్చు, ఇదివరకు అంటూ ఉన్నారు అంతరిక్షం ఉందా అని. అంతరిక్షం ఉంది అని మనకి ముందుగానే మన గణితంలో రామానుజాచార్యులు వారు గణిత ప్రకారంగా అన్నీ మనకు ప్రమాణబద్ధంగా చెప్పున్నారు. కానీ ఈ రోజున అంతరిక్షానికి మన శ్రీహరికోట వాళ్ళు పంపించి చంద్రుడు ఒక గ్రహము, ఆయన దగ్గర నీరు ఉంది అని మనకు ప్రమాణాలు కావాలంటే కొన్నింటికి ప్రమాణాలంటే కొన్నింటికి నమ్మకాలే ప్రధానం. అలాగే ముక్కోటి దేవతలు కూడా చాతుర్మాస దీక్షానంతరం మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు ఆయన మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకున్నారు. ముక్కోటి దేవతలు కూడా స్వామిని దర్శించుకున్నారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశిని ఒక ప్రమాణబద్ధమైన ఒక వాక్యం, పురాణ వచనం. వైకుంఠ ఏకాదశి నాడు నిద్రాహారాలు మారుతుంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఎటువంటి ఫలితాలు వస్తాయంటే పుణ్యక్షేత్రానికి వెళితే కనుక అక్కడ కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళితే అక్కడ ఏమిటంటే ఆహారం తీసుకోకుండా ఉండడం, ఉపవాసం ఉండడం. ఆహారం ఎందుకు తీసుకోకూడదంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే వివాహాది కార్యక్రమాల్లో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వివాహ భోజనం బెటర్. ఎందుకు బెటర్ అంటే అశౌచాలు వస్తాయి, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలని సంథింగ్ ఇలాంటి విధానాలు వస్తాయి. అది ఒకటి. ఆరోగ్య ప్రధానంగా ఉండడం కోసం ఒకటి. 2, మనస్సు లగ్నం అవ్వాలంటే భోజనం చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి ఇతర విధానాలు వస్తాయి, నిద్రపోవాలని ఇత్యాది అవశిష్టాలు వస్తాయి. కాబట్టి అవశిష్టాల నుంచి తప్పుకోవడం కోసం, మనస్సు భగవంతుని మీద లగ్నం అవ్వడం కోసం ఉపవాసం ఉండాలనేది. అహోరాత్రంగా స్వామివారిని జపిస్తూ స్వామివారినే సేవిస్తూ
జపము, తపము, హోమము, అర్చన ఇత్యాది కార్యక్రమాలతో స్వామిని సేవిస్తూ ఉండడమే, ఉపవాసం చేస్తూ మోక్షానికి ప్రదాత అయినటువంటి మహావిష్ణువు ప్రార్థించడమే ముక్కోటి ఏకాదశి. ధన్యవాదాలు స్వామి. చూస్తున్నాం కదా, నిజంగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని దర్శించి ఉత్తరాయణం ద్వారా వెళ్తే స్వర్గప్రాప్తి లభిస్తుందని చెప్పి కూడా స్వాములు చెప్తున్నారు. దాంతోపాటు కూడా నియమనిష్టలతో భక్తులు ఉంటారు కాబట్టి, అంటే నిద్రాహారాలు మారి స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు అదేవిధంగా వ్రతాలు చేస్తే ఖచ్చితంగా స్వర్గప్రాప్తి లభిస్తుందని చెప్పి కూడా స్వామివారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.